హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు, వాస్తవం ప్రధాన వార్తాపత్రికల్లో బ్రేకింగ్ న్యూస్ ముఖ్య అంశాలు బ్యానర్ ఐటమ్స్ని మనం గమనిస్తే ఒక 3 ప్రధానమైన వార్తలకు సంబంధించిన డిస్కషన్ చేసుకోవడానికి వీలుగా వార్తల్ని మనం చూడొచ్చు. ఒకటి ఫస్ట్ వార్త సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి ఎట్లా జరుగుతుందో దాని మీద కీలకమైన వార్తల సమాచారం కొన్ని పేపర్లు ఇచ్చాయి. దాంట్లో వెలుగులో కీలకమైన ఒక స్టోరీ వచ్చింది. ఆ స్టోరీలో ఏమంటున్నారు, అసలు ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎలా జరిగింది అనే దాని మీద ఒక ఇంపార్టెంట్ డిస్కషన్, ఆసక్తికరమైన చర్చతో కూడిన ఒక స్టోరీ. ఆ తర్వాత నెక్స్ట్ రెండవ వార్తగా మూసీ నిద్ర పేరుతో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేపట్టిన ఆ కార్యక్రమం ముగింపు, అది ఎట్లా జరిగింది, ఆయన ఏమన్నాడు, కీలకమైన వ్యాఖ్యలు ఏం చేశారు, దాంట్లో రాజకీయ కోణం ఏం ముడిపడి ఉంది, పార్టీ ప్రయోజనాలు ఏం ముడిపడి ఉన్నాయి అనే అంశం మీద కూడా వచ్చిన స్టోరీలను బట్టి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ అంశంగా కేటీఆర్ మళ్ళీ ఢిల్లీ పర్యటన. గతంలో 12 తారీఖు అట్లా పోయి అక్కడ మాట్లాడడం, అదంతా చేయడం, మళ్ళీ ఒకసారి పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు అనే విషయంలో కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతూ ఉంది. ఈ 3 ప్రధానమైన వార్తల్ని మనం డిస్కషన్ చేసుకోవచ్చు. దాంట్లో మొట్టమొదటిగా సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి మనం మాట్లాడుకుంటే అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు కనిపించడం లేదు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే మొదటగానే సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఒక్క రోజులోనే పూర్తి సమాచారం రాబట్టాలని ప్రయోగాత్మకంగా కేసీఆర్, ఆ రోజు ఆ సీఎంగా ఉన్న కేసీఆర్ అధికారులందరినీ పురమాయించేసి ఒకటే రోజులో సమగ్రంగా కుటుంబ సర్వేలు నాకు కావాలి, దాంట్లో కులం ఒకటి లేదు, ఇప్పుడు కులగణన నడుస్తూ ఉంది, దాంట్లో కులం లేకుండా, ఆస్తుల వివరాలు లేకుండా ఆ కుటుంబము ఎలా ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంది అనే దాని మీదనే వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంది, పరిస్థితులు ఏందనేది కుటుంబ సర్వే పేరుతో కుటుంబాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే సర్వే లాగానే అది ఉపయోగపడేది. దానికి చాలా ప్రాధాన్యత దొరికింది. ఎందుకు దొరికిందంటే తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో సీఎంగా ఉన్న కేసీఆర్ పైన జనాలకు భారీగా ఒక అంచనాలు, నమ్మకాలు, ఆశలు ఉండేవి. అంటే ఉద్యమ సమయంలో ఆయన మాట్లాడిన తీరు, మనం బంగారు తెలంగాణ చేసుకోవచ్చు, మన రాష్ట్రం మనం తెచ్చుకుంటే అని చెప్పి ఆయన మాట్లాడిన తీరు, పథకాలకు సంబంధించి, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడడానికి పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు, పథకాల హామీలకు సంబంధించి కూడా భారీ అంచనాలు ఉంచేలా, ఆశలు పెట్టుకునేలా జనం ఉన్నారా. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే అనగానే చాలామంది దుబాయ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, హైదరాబాద్లో బతకడానికి బతుకుదెరువుకు వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే ముంబైలో ఉన్న వాళ్ళు కావచ్చు, చాలా మటుకు ముంబైలో పద్మశాలీలు, చాలా ఊర్లలో నుంచి పద్మశాలీలు పోయి అక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకొని అక్కడనే ఉన్న వాళ్ళు కావచ్చు, ట్రైన్లలో, బస్సులలో చాలామంది ఇళ్లలోకి వచ్చేసి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన రికార్డ్ని ప్రభుత్వానికి చేరవేయాలి, మేము కూడా తెలంగాణలో ప్రజలమే, తెలంగాణ కుటుంబీకులమే, తెలంగాణ కుటుంబ సభ్యులమే, కానీ బతుకుదెరువు కోసం అటుపోయాము ఇటుపోయాము, ఇక మా ఇల్లు ఇది, మా నంబర్ ఇది, మా కిరాయి ఇంట్లో ఉంటే కిరాయి ఇల్లు ఇది, అట్లా చెప్పుకోవడానికి, రికార్డ్ చేయడానికి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపించారంటే అదొక చరిత్రలాగా, అదొక సంచలనంలాగా ఆ రోజు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు తప్పితే మళ్ళీ మనం రికార్డు కాకపోతే ఇంకా మన వివరాలు ప్రభుత్వం దగ్గరే ఉండయి, మనం లిస్టులో లేకుండా పోతాం, మన లెక్కలో లేకుండా పోతాం అనే ఒక ఆ అంచనా ప్రకారంగా వాళ్ళు చాలామంది వచ్చారు. చాలామంది వచ్చిర్రు. టైం అయిపోతూ ఉంటగా అధికారులను తీసుకుపోయి, అధికారుల టైం అయిపోతూ ఉంటే మా ఇంటికి ఇంకా రాలేదు రండి అని తీసుకుపోయి కూర్చోబెట్టుకొని 10 నిమిషాలు వాళ్ళకి ఛాయ్ తాగిపించి, వాళ్ళకి నీళ్ళు ఇచ్చి, వాళ్ళకి బుజ్జగించి, మాది కూడా రికార్డ్ చేయండి, ఇక మాకు వస్తారన్నారు, ఇంకా రాలేదు, మళ్ళీ టైం అయిపోతుంది చేయండి అని చేపించుకున్న దాఖలాలు అవంతా చూసాం. కలెక్టర్లే జిల్లాల వారీగా ఆఫీసర్లు మొత్తం తిరుగుతూ ఫోన్ నెంబర్లు ఇస్తూ, మీకు ఎవరికైనా కాకపోతే మాకు ఫోన్ చేయండి అని అధికారుల నెంబర్ ఇవ్వడం, వాళ్ళ నెంబర్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారని చెప్పుకోవడం, ఇదంతా కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన 24 అవర్స్, అంటే ఒక రోజులోనే మొత్తం పూర్తిగా ఆ చేసిన పరిస్థితి మనం చూసినాం. కుటుంబాలు కూడా సంఖ్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక కుటుంబంలో ఉమ్మడి కుటుంబం కలిసి ఉంటే సమగ్ర కుటుంబ సర్వేలో 3-4 కుటుంబాలు చేసేసారు దాన్ని. స్టవ్లు వేరే పెట్టుకోవడం, గ్యాస్ సిలిండర్ వేరే పెట్టుకోవడం, చిన్న పొయ్యిలు తీసుకొచ్చుకొని గిన్నెలు పెట్టుకొని, ఇది మాదొక కుటుంబం, మాదొక ఫ్యామిలీ, అంటే పెన్షన్లు మాకు వేరే రావాలా, స్కీములు మాకు వేరే రావాలా, అత్తకు వేరే, కోడలకు వేరే, నాన్నకు వేరే, కొడుకుకు వేరే, ఇట్లా ఈ రకంగా ప్రభుత్వం నుంచి మనం లబ్ధి పొందాలా, కష్టపడి సాధించుకున్నాం, దీన్ని తెచ్చుకున్నాం రాష్ట్రాన్ని, కాబట్టి ఈ లబ్ధి పొందాలా మనమే. అంటే ప్రభుత్వం కూడా ఇట్లా వేరుగా కుటుంబాలు ఉంటే కనుక మనకు సపరేట్గా పథకాలు అమలు చేస్తుందన్న ఒక ఉద్దేశంతో వాళ్ళే డిసైడ్ అయిపోయి
కుటుంబాలుగా వేరుపడిపోయి విపరీతమైన కుటుంబాల సంఖ్య పెరిగిపోయింది. అవన్నీ వివరాలు తీసుకున్నది ప్రభుత్వానికి. ఒక అంచనా అయితే వచ్చింది, 70-80% వివరాలు వచ్చేసినాయి, అంచనా వచ్చింది. ఎలా పోవాలి ఏందనేది చేసుకున్నారు. దాంట్లో కులం ప్రస్తావన పూర్తిగా దాంట్లో ఐడియా రాకున్నా కానీ బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది అనేది కూడా కొంత కూలంకషంగా అది జరిగింది. అయితే అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే కులగణనకు సంబంధించి రావడం లేదు. అంటే కులగణన అంటే కులం పేరు చెప్పడానికి ఎక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం కనబడడం లేదు. చాలామంది అనుకున్నారు కులం పేరు అంటే సబ్ క్యాస్ట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ దాంట్లో సబ్ క్యాస్ట్ అంటే ఉపకులం ఏంది మీది, బీసీలో ఉపకులం ఏంది, ఎస్సీలో ఉపకులం ఏంది, ఎస్టీలో ఉపకులం ఏంది, అట్లా ఆ రకంగా వాళ్ళ కోడ్స్ ఇచ్చారు. ఒకవేళ కులం చెప్పబుద్ధి కాకపోతే, మతం చెప్పబుద్ధి కాకపోతే కూడా వాళ్ళు సపరేట్ కోడ్ కూడా ఆ ఫామ్స్ ఇచ్చారు. అయితే దీంట్లో దాదాపు 75 ప్రశ్నలు పెట్టిన ప్రభుత్వం ఆ 75 ప్రశ్నలకు సంబంధించిన వివరాలు మాత్రం సేకరించలేకపోతుంది. ఎందుకంటే ముందుగానే ఒక మెసేజ్ పోయింది ఏంటంటే ఆస్తులు తర్వాత వాళ్ళకు సంబంధించిన భూముల వివరాలు కావచ్చు, అవన్నిటిని గురించి వాళ్ళ వ్యక్తిగత వివరాలు ఇవ్వడానికి ఎవ్వరు ఇష్టపడడం లేదు. ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ జీతం ఇంత ఉంది, మాకు ఇంత వస్తుంది జీతం, మా బేసిక్ పే ఇంత, మా హెచ్ఆర్ ఇంత, ఇవన్నీ చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు, తక్కువ చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ రికార్డు మాత్రం సంపూర్ణంగా దాంట్లో సర్వేలో వివరాలు పొందుపరచడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు జనాలు. ఎందుకంటే సంక్షేమ పథకాలు పోతాయి, రేషన్ కార్డులు పోతాయి, పెన్షన్లు పోతాయి, ఇవన్నీ రావు. ఎందుకు చెప్పాలి వీళ్ళకు? వాళ్ళకి కావాల్సింది ఏంది? మా వివరాలు, మా కుటుంబ సభ్యుల వివరాలు. మా కులం కావాలా, కులం పేరు రాసుకోండి. మా కులంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇట్లా ఉంది, ఎంతమంది పనిచేస్తున్నారు, గవర్నమెంట్ జాబా లేదా చెప్పాల్సి వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారా లేదా రాసుకోండి, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నాం, జీతం ఎంత ఉంది, ఇంత ఉంది. అంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పకుండా జీతం ప్రైవేట్ ఉద్యోగం ఇంత, గవర్నమెంట్ ఉద్యోగంలో ఈ పని చేస్తున్నాం, మా కుటుంబ సభ్యులకు ఇంత, అంటే ఇక్కడ కుటుంబాలు వేరు కావడం లేదు. మరి సమగ్ర కుటుంబ సర్వేలో గతంలో కుటుంబాల సంఖ్య వేరు చేసి చూపడానికి ఇష్టపడ్డ ప్రజలు దీంట్లో మాత్రం కుటుంబాల సంఖ్యను మాత్రం వేరుగా చెప్పడం లేదు. అదే విషయాన్ని చెప్తున్నారు. కుటుంబం, మా పేర్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు అవన్నీ కూడా చెప్తూనే మిగతా వివరాలు అంటే అప్పులు చెప్తున్నారు. ఇంకా మాకు ఇంత అప్పు ఉంది, మేము ఇంత అప్పు చేసినాం, బిడ్డ పెళ్లి చేసినాం, అది చేసినాం, ఇంకా దీనికి తీసుకున్నాం, ఇంత అప్పు ఉందని చెప్పడానికి ఇష్టపడుతున్నారు. లేని అని వాళ్ళ ఆస్తులకు సంబంధించి చరాస్తులు, స్థిరాస్తులు సంబంధించిన వివరాలు ఎక్కడ కూడా పొందుపరచడం లేదు. కొంత పట్టదారి పాస్ పుస్తకాల వాటిని ఎట్లా వాళ్ళు చూసుకుంటారు కదా, రైతు బంధు వస్తుందా రాదా అనే దానికి కూడా కొందరు రావడం లేదని, మాకేం భూములే లేవని చెప్పిన సందర్భాలని కూడా ఆ సర్వేలో అక్కడక్కడ కనిపిస్తున్న ఆ ఉదంతాన్ని వివరిస్తూ స్టోరీస్ అయితే పత్రికలో ఈరోజు వచ్చినాయి. సమగ్రమైన స్టోరీ వచ్చింది. ఇది ముందుగా ప్రభుత్వం కూడా కొంత అనుమానం ఉండే ఇదే విధంగానే సర్వే జరుగుతూ ఉంది. సంపూర్ణ సర్వే మాత్రం ఎక్కడ జరగడం లేదనేది వాస్తవం. వాళ్ళ వివరాలు మాత్రమే పొందుపరుస్తున్నారు. రేపు ఫ్యూచర్లో మీకు ఎందుకు ఆల్రెడీ వస్తున్న సంక్షేమ పథకాలు అవే సరిగా ఇవ్వని ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఇవన్నీ వివరాలు తీసుకుపోయి ఉన్న పెన్షన్లు కట్ చేస్తుందేమో, ఉన్న రేషన్ కార్డులు తీసేస్తుందేమో, ఈ గవర్నమెంట్ వచ్చి మాకు కొత్తగా చేసేదేం లేదని ఒక అపనమ్మకం అయితే రేవంత్ సర్కార్ మీద జనాలకు ఏర్పడ్డదనడానికి ఈ సర్వేలో పూర్తి వివరాలు వెల్లడించకపోవడానికి గల కారణాలు అంటే మానవ సహజం. అందులో తెలంగాణలో కూడా కొంత అనుమానం ఏర్పడ్డ విషయాన్ని కూడా మనం ప్రస్తావిస్తే ప్రభుత్వానికి ఇవన్నీ వివరాలు మనం ఎందుకు చెప్పాలి అంటే ఒక పొలిటికల్ సర్కిళ్లలో కూడా జరిగిన ఒక ప్రచారం వాళ్ళంతా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. 75 ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి కావాల్సిన సమాచారం మా పేర్లు, మా రికార్డు తీసుకొని మా కులం ఏంది, కులగణన చేస్తున్నారు కదా, బీసీ గణన అంటున్నారు కదా, బీసీలు ఎంతమంది, బీసీలో ఉపకులాలు ఎంతమంది, వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం చేయాలా, వాళ్ళ సంఖ్యను తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి సంఖ్య విషయంలో మాత్రం ప్రభుత్వానికి క్లారిటీ వస్తుంది, వచ్చేలానే ఉంది వివరాలు. ఆ విషయంలో ఈ కులగణన, బీసీ గణన ఏదైతే ప్రభుత్వం చెప్పుకుంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం మేమే చేస్తున్నాం తెలంగాణలో దేశానికి రోల్ మోడల్ అని, ఆ విషయంలో పర్ఫెక్ట్గా సర్వే ఉంటుంది. కానీ వాళ్ళ కులాల వారీగా ఏ కులంలో ఎంత ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, రాజకీయ పరిస్థితులు ఏంది, పొలిటికల్గా కొంత సమాచారం ఉన్నా కానీ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి మాత్రం సమాచారం ప్రభుత్వానికి పూర్తిగా తెలియడం లేదు. అంటే బీసీల్లో ఏ కులం, ఆ కులం ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, అంటే వాళ్ళకి బిల్డింగ్లు ఉన్నాయా, భూములు ఉన్నాయా, ప్రైవేట్ ల్యాండ్స్ ఏమున్నాయి, వ్యాపారాలు ఉన్నాయా, బిజినెస్ చేస్తున్నారా, ఈ వివరాలు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిసే అవకాశమే లేదు. జనం చెప్పడం కూడా లేదు. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు చెప్పిందే రాసుకుంటారు తప్ప మీరు కరెక్ట్ చెప్పండి అని అనడానికి లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. కాబట్టి సమగ్ర కుటుంబ సర్వే అనేది అట్లా సాఫీగా సాగుతుంది. స్టార్టింగ్లో మాత్రం కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి నీకెందుకు, మీకు పథకాలు సరిగిస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరు పంపించారు, దీనివల్ల ఏమవుతుంది, మాకేమొస్తుంది,
మీకు తెలియకుండా ఎందుకు వచ్చారు అని చెప్పి ఆ వచ్చిన వాళ్ళని సతాయించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి బదనాం చేసే కార్యక్రమం చేసిన తర్వాత సేమ్ టైం కొంతమంది సామాజికవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు దీన్ని వ్యతిరేకించారు. మీరు ఇస్తే ఇవ్వండి సర్వే వివరాలు, లేకపోతే లేదు, కానీ వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అది ప్రభుత్వం తరాలు వచ్చినప్పుడు మీకు తెలిసింది చెప్పండి, లేకపోతే మాకు ఇష్టం లేదంటే వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పడంతో అట్లాంటి నెగిటివ్ ప్రచారాలు, దీని మీద దుష్ప్రచారాలు జరగడం లేదు. కానీ జనం మాత్రం ఫిక్స్ అయిపోయినారు ఏంటంటే దీంట్లో 75 ప్రశ్నలకు సమాధానం మేము ఇవ్వము. ఇంకొకటి పొలోమని పరుగున హైదరాబాద్ ఉన్నోళ్ళు సిటీలోకి పోవడం, ఇంకా వేరే విలేజ్లోకి పోవడం, వాళ్ళ గ్రామాలకు పోయి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూడడం అనేది కూడా ఇక్కడ కనిపించలేదు. ఎందుకంటే అప్పుడు చేసింది ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే, ఇప్పుడు దాదాపు నెలాఖరు వరకు చేస్తున్నారు కాబట్టి టైం ఉంది. ఇంకోటి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉండండి, అక్కడికే వస్తారని టైం ఇచ్చింది. కాబట్టి వాళ్ళు చూస్తూ ఉన్నారు. దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు. మా దగ్గరికి రాలేదు, మీ దగ్గరికి వచ్చారని ఆరాధీయడం కావచ్చు, కానీ దీని మీద ఎక్కడ కూడా పెద్ద డిస్కషన్ స్టార్టింగ్లో చేస్తున్నారంట కదా. సమగ్ర కుటుంబ సర్వే ఏమిస్తున్నారు, ఏమైనా అవుతుందా దానివల్ల ఉపయోగం అని కొంత చర్చ వచ్చింది తప్ప ఆ తర్వాత దీనిపైన పెద్దగా చర్చ లేదు, ఆసక్తి లేదు. జనాలకు పూర్తి వివరాలు చెప్పే ఇంట్రెస్ట్ అంతకన్నా లేదని మాత్రం క్లారిటీ వచ్చింది. ఇక రెండో ప్రధానమైన బ్రేకింగ్ న్యూస్లో చూస్తే మనం రెండవది మూసీ నిద్ర పేరుతో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కార్యక్రమం లాగా తీసుకొని మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించడం, ఒకరోజు నిద్ర చేయడం, వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడంతో పాటు ఎట్లా ఉన్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు, మూసీ ఎఫెక్ట్ ఏమైనా ఉందా, ఏదైతే రేవంత్ రెడ్డి మీరు పోయి ఒకసారి పడుకొని చూడండి, తర్వాత ఈ మూసీ ముచ్చట్నే ముట్టుకోను అని సవాల్ విసిరిన దాన్ని స్వీకరిస్తున్నానని చెప్పడం కిషన్ రెడ్డి, దాన్ని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా మూసీ నిద్ర పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకొని చేపట్టడం అనేది కూడా రాజకీయంగా ఆసక్తి రేపే ఒక అంశంగా మీడియాలో ప్రధానంగా వస్తున్న వార్తగా మనం చెప్పుకోవచ్చు. అది మూసీ నిద్ర ముగిసిన తర్వాత ఆయన జనాలతో మమేకమై ఏం మాట్లాడారు, మీడియాతో ఏం చెప్పారు అనే దాని మీద వివిధ పత్రికలు వివిధ కోణాల్లో ఆయన మాట్లాడిన మాటల్ని హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటమ్స్గా, బ్రేకింగ్ న్యూస్గా ఇచ్చుకున్నారు. చెప్పుకోవాలి ఇప్పుడు దాని గురించి. అయితే ఇక్కడ ఒక ద్వంద్వ వైఖరి, ఒక పర్ఫెక్షన్ మాత్రం కిషన్ రెడ్డి మాటల్లో కనిపించలేదు. ఒకటి, మూసీ పక్కన ఉన్న ఇండ్లను కూల్చకుండా దాన్ని బాగు చేస్తే మేమే శభాష్ అంటాం, సీఎం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రశంసిస్తాం, నా నెల జీతం ఇచ్చేస్తాను, జీతం అంతా ఆ ప్రోగ్రామ్కి ఇచ్చేస్తాను, ఆ డెవలప్మెంట్కి, ఆ తర్వాత మేమే శ్రమదానం చేస్తాము, ఇంకా ఏదేదో మాట్లాడారు. తర్వాత ఆయన మాట్లాడిన ప్రధానమైన విషయాల్లో ఇంకొకటి, మన స్టార్ట్ చేసిన భువనగిరి జిల్లా సంగం గ్రామంలో ఆయన సీఎం బర్త్డే రోజు పోయి అక్కడ చిన్న ప్రోగ్రాం, అక్కడ పాదయాత్ర చేసిన తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బుల్డోజర్లతో తొక్కిస్తా ఎవరు అడ్డుకుంటని ఆయన పొలిటికల్ కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఒక కేటీఆర్ని, ఒక హరీష్ రావుని వీళ్ళని ఉద్దేశించి, సరే బీజేపీ వాళ్ళని కూడా ఉద్దేశించి అన్న మాటల్ని కిషన్ రెడ్డి ఇక్కడ జనాలకు ఆపాదించినట్టుగా మాట్లాడారు. ఏమనంటే, నువ్వు అన్న మాటలు, సీఎం అన్న మాటలు, బుల్డోజర్లతో తొక్కిస్తాం ఆపితే మూసీ ప్రక్షాళన, మూసీ పునరుద్ధరణ పేరుతో, మూసీ పునరుజ్జీవం పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అడ్డుకుంటే బుల్డోజర్లు ఎక్కిస్తాం, మూసీలో ముంచుతాం, అయినా కానీ ఇది ఆపేది లేదు, కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి ఘాటుగా చేసిన ఆ వ్యాఖ్యల్ని ఇక్కడ కిషన్ రెడ్డి మళ్ళీ ప్రస్తావిస్తూ దాన్ని జనానికి ఆపాదించారు. ఏ జనానికి? మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆ నిర్వాసితులకు ఆపాదించి ఆయన మాట్లాడారు ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలకు 9 మంది చనిపోయారు అని చెప్పేసి ఒక కొత్త విషయాన్ని చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ అదొక రకమైన ఒక సీఎం నోటివెంట్. అంటే బుల్డోజర్లు ఎక్కిస్తాం, ఒకప్పుడు మొన్నటి వరకు హైడ్రా ఉదంతంలో హైడ్రా ఇంకా కూల్చేస్తుంది, మా ఇల్లు పోతుంది అంటే ఒక ముసలమ్మ కూడా చనిపోయిన దాన్ని పొలిటికల్ పార్టీలు రాజకీయం చేశాయి. మీరు ఆమె మొన్ననే పెళ్లి చేసింది, బిడ్డ పెళ్లి చేయాల్సింది ఉంది, దాన్ని కూల్చేస్తారు, ఇక రేపో మాపో నాది కూడా కూలిపోతుంది అనే భయంతో ఆమె గుండెపోటుతో చనిపోయింది అనేది కూడా అప్పుడు హైడ్రా విధ్వంసం జరుగుతున్న ఆ కూల్చేస్తున్న తరుణంలో జరిగిన ఆమె ఆత్మహత్య, ఆమె చనిపోయిన ఇష్యూని రాజకీయంగా దాన్ని వివిధ పార్టీలు దాన్ని ఎలుగెత్తి చూపాయి, ప్రభుత్వాన్ని నిలదీశాయి. సేమ్ ఇప్పుడు అదే విధంగా కిషన్ రెడ్డి కూడా మొన్న మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఉటంకిస్తూ బుల్డోజర్లతో తొక్కిస్తా అని సీఎం అనడం మూలంగానే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న జనాలు, ఎవరైతే తమ ఇల్లు కోల్పోతామని భయంతో ఉన్న జనాలు 9 మంది వరకు ఆ ప్రాంతంలో ఉన్న వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఆ మూసీ నది పరివాహక పొడవునా ఉన్న ఆ ప్రాంతవాసుల్లో 9 మంది చనిపోయారనే ఒక మాట ఆయన మీడియా ముఖంగా వెల్లడించాడు. ఇది ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆ మాటల్ని. కానీ ఆ చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా కానీ
ఇది ఒక రకమైన ప్రచారం పోతా ఉంటే ఇంక సీఎం ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ జనాన్ని చంపే లాగానే ఉంది ఆయన కార్యక్రమాలు తప్ప జనాన్ని బాగుపరిచి ఇచ్చిన హామీలు అమలు చేసి వాళ్ళ గారే కేసీఆర్ పోతే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకున్న మంచి పని చేసినాం చాలా బాగా చేస్తుండు అని ప్రశంసలేమో కానీ ఉన్న ప్రాణాలు తీయడం వాళ్ళు ఇబ్బంది పెట్టడం వరకే చేస్తుండని ఒక ప్రచారం ఏదైతే జరుగుతూ ఉందో దానికి ఉతమిస్తున్నట్టుగా కిషన్ రెడ్డి మరొక మాట ఈ మాట 9 మంది చనిపోయారు రేవంత్ రెడ్డి మాటల మూలంగా అని చెప్పడం అనేది ఒక ప్రస్తావన అంశంగా ఇంపార్టెంట్ విషయంగా మనం డిస్కషన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఆయన అసందర్భంగా మాట్లాడిన మాట ఏంటంటే అసలు ఒట్టే చెప్తున్నా ఇక్కడ దోమలు లేవు వాసన లేదు అన్నట్టు ఒక మాట మాట్లాడారు. మళ్ళీ దోమలు లేవు వాసన లేవు అనేది శుద్ధ అబద్ధం. దాంట్లో 100% అబద్ధం. అంటే ఒక కేంద్ర మంత్రి హోదాలో ఒక ఇంట్లో పడుకొని ఉండొచ్చు, ఒక నైట్ గడపచ్చు, అది వేరే విషయం. ఆయనకు వాసన వచ్చిందో లేదో ఆ ఇంట్లో పడుకుంటే ఆ దోమలు రాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం తెలియదు. కానీ దోమలు వాసన అనేది మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి అనుభవం అది. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు, వాటితోనే సహజీవనం చేస్తున్నారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది, మరి ఎందుకు వస్తుందంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి, ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడనే ఉన్నారు. అంటే ఇది తీసేయడం వాళ్ళకి అక్కడ భరించడం ఇష్టం లేదు, మూసి వాసన వాళ్ళకి ఇష్టం లేదు. కానీ ఏం చేస్తారు, వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఇక అదే ఆస్తి వాళ్ళకు. ఆ రేకులు ఇల్లు కట్టుకున్నా, లేకపోతే ఒక చిన్న స్లాబ్ వేసుకున్నా, 2 అంతస్తులు కట్టుకున్నా, ఏం కట్టుకున్నా కానీ అది వాళ్ళకి అదే ఆస్తి కాబట్టి దోమలు ఇంట్లోకి దోమలు రాకుండా ఏమన్నా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం. బయట పోతే మాత్రం మళ్ళీ దోమలే ఉంటాయి. ఇంట్లో లేకుండా చేసుకోవడం మటుకు అది కామన్గా అందరు చేస్తారు. మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ఇంకా వాసన నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు, డోర్లు మూసుకోవడం తప్ప. డోర్లు మూసుకున్నా తర్వాత కిటికీల నుంచి అందులో నుంచి వస్తూ ఉంటాయి. ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లలో నల్లలు అంటే స్టెయిన్లెస్ స్టీల్లో ఉన్న నల్లలు కూడా, తర్వాత కింద కాళ్ళ పట్టీలు, మహిళలు పెట్టుకునే కాళ్ళకు పట్టీలు కూడా మొత్తం నల్లగా చిలిమెక్కిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంతటి ప్రగాఢంగా ఆ గాఢమైన వాసన మూసికి ఉంటుంది. గాఢమైన వాసనతోనే అది లోపలికి పోతున్నప్పుడు తెలియదు లోపల ఏమవుతుంది, ఏమేమి రోగాలు వస్తాయో వాళ్ళకి అప్పుడు తెలియదు. తర్వాత మెల్లగా వస్తూ ఉంటాయి. ఒక మహిళ మాట్లాడుతూ మాకు టీబీ కూడా వచ్చింది ఇక్కడ అని మాట్లాడేది. అది శాస్త్రీయంగా ఎంతవరకు కరెక్ట్ తెలియదు, కానీ రోగాలు మాత్రం రావడం పక్క మూసి వాసనతోని. చాలామంది మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న చాలామంది కూడా వేరే కొంత దూరంలో, అంటే బఫర్ జోన్ ఏదైతే అనుకుంటారో దాని దూరంలో ఉన్న వాళ్ళకు కూడా కొంత వాసన ఆ ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే ఈ మూసి దగ్గర ఉన్న ఈ ఇల్లు తీసేసి దీన్ని మంచి చేయడం మూలంగా మంచిదే కదా, ఈ వాసనతో ఎంత భరించాలా అనే ప్రభుత్వానికి మద్దతు కూడా లభిస్తున్న తరుణం ఉంది. అందరూ వ్యతిరేకిస్తలేరు. లోపల పోతుంది ఆస్తి అని కొంత పేదలు వ్యతిరేకిస్తున్నారు తప్ప వాసన అయితే రావడము, ఆ వాసన ఇబ్బందికరంగా ఉండడము, దోమలు విపరీతంగా పెరగడము, డెంగ్యూ లాంటి జ్వరాలు రావడము, దోమలతోని మలేరియా లాంటి జ్వరాలు రావడం అనేది కామన్గా అక్కడ వైరల్ ఫీవర్స్ రావడం అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఆయన ఒప్పుకోకుండా అది ఉంది, దాన్ని నివారించండి, దీన్ని చేయండి అని చెప్పాలి. కానీ కేంద్ర మంత్రి హోదాలో ఆయన ఒట్టేసి చెప్తున్నా ఇక్కడ వాసన లేదు, దోమలు లేవు అనడం అనేది శుద్ధాబద్ధం. అది తప్పుదో పట్టించడం, జనాల్ని మరింత ఇబ్బందులు పెట్టడం, జనాలు ఇబ్బంది పాల్పడుతున్నారు. వాళ్ళ ఆస్తుల కోసం ఇదంతా తనలాట తప్ప ఆరోగ్యపరంగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సంపూర్ణ ఆరోగ్యంగా వాళ్ళు లేరు. అంటే జబ్బులతోని పైకి కనిపించినట్టుగా వాళ్ళు లోపల ఏమేమి జబ్బులు ఎవరికి తెలియదు. కాబట్టి మూసీ ఎఫెక్టెడ్ ఏరియా అదంతా కూడా. మూసీ ద్వారా బాధితులు అంటే ప్రభుత్వం, ఇప్పుడు వీళ్ళు చెప్పే మాట ఎట్లుందంటే మూసీ బాధితులు అంటే ప్రభుత్వం కూలగొడుతుంది కాబట్టి వీళ్ళు బాధితులు అంటారు. కానీ ఆల్రెడీ వాళ్ళు బాధితులే. ఆరోగ్యపరంగా, అక్కడ ప్రాంతపరంగా, వాతావరణం పరంగా, అన్నిటి పరంగా వాళ్ళు బాధితులుగానే ఉన్నారు. వాళ్ళ నుంచి విముక్తి కలిగించేందుకు మూసీ పునరుజ్జీవం ఏర్పాటు చేస్తే అది బాగానే ఉంటుంది. కానీ మరి ఏం చేయాలి, ఆ ఇళ్లకు వాళ్ళకి ఎట్లా ఆల్టర్నేట్ సోర్స్ చూపించాలి, ఒక విధ్వంసలాగా కాకుండా నచ్చజెప్పి ఎట్లా చేయాలి, మా రివర్ బెడ్ మీద ఉన్న వాళ్ళని తొలగించడం ఖచ్చితం కాబట్టి వాళ్ళని ఎట్లా చేయాలి, బఫర్ జోన్ తీయకుండా ముందుకు ఎట్లా పోవాలి, ఆ గోదావరి నీళ్ళు ఎట్లా వారించాలి, వాటి మీద ఒక స్టడీ చేసుకుంటూ పోతే అదొక కార్యక్రమాలు తీసుకోవచ్చు. దీని ఒక యుద్ధంలాగా బెదిరించి అదిరించి ఇక రాష్ట్రంలో ఏ సమస్యలు లేదు, జనాలంతా హ్యాపీగా ఉన్నారు, ఒక మూసి మాత్రం చేసేస్తే ఇంకా అద్భుతం అయిపోతుంది రాష్ట్రం అన్నట్టుగా సీఎం వివరించడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని ఒక ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ పోతే అది మంచి కార్యక్రమం అవుతుంది. ఇక కిషన్ రెడ్డి మాట్లాడిన లింక్ లేని మాటలు కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో నేనే జీతం ఇస్తాను అంటాడు, నా జీతం ఇచ్చేస్తా మీకు అంటున్నాడు, అంత అంటున్నాడు, కూల్చకుండా వేయండి అంటున్నాడు, బాగానే ఉంది. కానీ వాసన లేదు, ఇక్కడ దోమలు లేవు అనడం అనేది శుద్ధ తప్పు. ఆ తర్వాత ఆయన అభివృద్ధి చేస్తే నా వేతనం ఇస్తా, 9 మంది చనిపోయారని చెప్పడం ఒకటి. ఇది దాని మీద మూసి అంటే అసలు మూసి కార్యక్రమమే పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న తరుణంలో బీజేపీ బీఆర్ఎస్ తరుణంలో మొన్నటిదాకా బీఆర్ఎస్ ముందంజలో ఉండే, ఇప్పుడు దాన్ని బీజేపీ అందిపుచ్చుకొని సీరియస్గా తీసుకుంటున్న ఆ సందర్భం కనబడుతుంది. ఆ మాస్ ఏరియాలో మాత్రం బీజేపీ కొంత
ఈ కార్యక్రమాల ద్వారా ఈ మాటల ద్వారా మాత్రం కొంత మైలేజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఎప్పటి వరకు ఎంతవరకు ఉంటుంది, ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునే చర్యలు కాంగ్రెస్కి ఎంత అనుకూలం. మూడవ బ్రేకింగ్ న్యూస్ పత్రికలు వచ్చిన దాంట్లో ప్రధానంగా డిస్కషన్కి వస్తున్న అంశం, టాపిక్ చర్చ, పొలిటికల్ సర్కిల్ చర్చకు వస్తున్న అంశం, కేటీఆర్ మళ్ళీ ఢిల్లీ పయనమవుతున్నాడు. ఈరోజు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అనే విషయంలో వాళ్ళ అఫీషియల్గా వచ్చిన సమాచారం, అతను మళ్ళీ అక్కడ ఉన్న ఢిల్లీ మీడియా ముందు ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు, రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతి, వాళ్ళ మొన్న బావమర్ది అమృత్ టెండర్లకు సంబంధించిన విషయం కావచ్చు, ఇంకా వివిధ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వివరించేందుకు మీడియా ముందు పెట్టేందుకు వెళ్తున్నా అని చెప్పి అఫీషియల్గా వచ్చిన సమాచారం. అయితే దీన్ని కొన్ని పత్రికలు పొలిటికల్ యాంగిల్లో వాళ్ళ విశ్లేషణలో వాళ్ళ కోణాల్లో డిస్కషన్ చేస్తూ బ్యాన్ ఐటమ్స్ తెచ్చుకున్నారు. ఏంటంటే అసలు మొన్న కార్యక్రమంలో ఢిల్లీలో ఏం జరిగింది, ఆయన ఎందుకు పోయాడు, ఏం జరిగింది, కేంద్ర మంత్రిని కలిసి అమృత్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది సుజన్ రెడ్డికి దాదాపు 1130 కోట్ల రూపాయల విలువ చేసే అమృత్ టెండర్లను అప్పగించారు నిబంధనలకు విరుద్ధంగా అని ఆ ఒక పెద్ద అవినీతి, ఇది ఒక కుంభకోణం, ఇది ఒక స్కామ్ అనే ఉద్దేశంతో దాన్ని పట్టుకొని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి ఫిర్యాదు చేయడానికి పోతున్నానన్నారు. తర్వాత ఫిర్యాదు కూడా చేసినామని ఒక రిపోర్ట్ ప్రెస్ నోట్ వచ్చింది, కానీ ఫోటో రాలేదు, కలిసినట్టుగా ఫోటో రాలేదు. ఇప్పుడు దాన్ని ఉటంకిస్తూ బీజేపీ వాళ్ళు, తర్వాత మీడియా కూడా ప్రశ్నిస్తుంది కేటీఆర్ని. ఏంటంటే బీజేపీ ఏమంటుంది, అసలు నీకు కేంద్ర మంత్రి టైం ఎక్కడ ఇచ్చిండు, నువ్వు ఫోటో అన్న ఒకటి పంపించినవా, ఎందుకు పంపలేదు అని బీజేపీ వాళ్ళు అడిగితే, టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఫోటో తీసుకొని ఇవ్వలేదు మంత్రి, మేము కలిసింది వాస్తవం, ప్రెస్ నోట్ రిలీజ్ చేసినాం మీడియాకు, దానికోసమే వచ్చినాం, కలిసిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడింది కేటీఆర్ అని బీఆర్ఎస్ సెక్షన్ దాన్ని సమర్థించుకుంటుంది. ఇవన్నీ ఇద్దరి మాటలు పక్కన పెడితే మీడియా సెక్షన్ దీన్ని ఎట్లా చూస్తుందంటే, అంటే ఎవరిని కలిశాడు, తన అరెస్టు, ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన కేసులో ఒక 55 కోట్ల రూపాయలను విదేశీ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ సొమ్మును హెచ్ఎండిఏ అనుమతి లేకుండా కేటీఆర్ పంపించాడు. కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పుడున్న అరవింద్ కుమార్ వీళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్లందరూ పంపించారు కాబట్టి వీళ్ళ మీద కేసు నమోదవుతుంది. గవర్నర్ కూడా అనుమతి తీసుకున్నారు అరెస్ట్ కోసం, ఏసీబీ విచారణ కోసం. విచారణ తర్వాత అరెస్ట్ చేసి జైలు పంపేందుకు అందరూ రంగం సిద్ధం చేస్తున్న టైంలో ఈయన పోయి అక్కడ కేంద్రం బీజేపీ కేంద్ర పెద్దలతో మాట్లాడి గవర్నర్ అనుమతి ఇవ్వకుండా చేసుకున్నాడు అనేది ఆరోపణగా వస్తున్న దాన్నే బేస్ చేసుకుని వస్తున్న వార్తల్లో కేటీఆర్ పోయిందే అందుకోసం, అసలు ఏం జరిగింది అక్కడ ఢిల్లీలో అని మరొకసారి చర్చించుకునే అవకాశం కల్పిస్తూ ఈరోజు మళ్ళీ కేటీఆర్ ఢిల్లీ పోతున్నాడు. ఎందుకు పోతున్నాడు అంటే అఫీషియల్గా వాళ్ళు చెప్పిన విషయం మళ్ళీ మీడియా ముందు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ స్టేట్లో మీడియాని, ప్రధాన పత్రికల్ని పట్టించుకోవడం లేదు కేటీఆర్. మీటింగ్ పెట్టిన సందర్భాలలో ప్రతిసారి తిడుతున్నాడు మీడియాని, ప్రధానమైన వార్తాపత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, అందరినీ తిడుతూ ఉన్నాడు. సేమ్ అప్పుడు కేసీఆర్ తిట్టినట్టుగా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కూడా సీఎంగా ఉన్న టైంలో ఆ మీడియా ఈ మీడియా అంటే అంత కొంత మీడియాని చెప్పు చేతుల్లో పెట్టుకొని మొత్తం పాజిటివ్ వార్తలు రాపించుకున్న కేసీఆర్ ఇంకా కొంత వ్యతిరేకత అటు ఇటుగా వచ్చిన ఏ పత్రికను కూడా వదిలిపెట్టకుండా తిట్టేవాడు ప్రెస్ మీట్లలో. సేమ్ ఇంకా అంతకు మించి అంతకు మించిగా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నట్టుగా కేటీఆర్ ప్రెస్ మీట్లు చూస్తే అర్థమవుతుంది. మీది ఏ పేపరు, మీది ఏ ఛానల్ మాకు తెలుసు, బిగ్ పేపరు, స్మాల్ పేపరు, ఆర్టీవీ అంటే ఇట్లా వెటకారంగా, వ్యంగ్యంగా, ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడడం ఆయన ఎక్కువైపోయింది ఈసారి. అయితే ఇక్కడ ఆయన సొంత మీడియా నమస్తే తెలంగాణ నమ్ముకోవడం అయితే ఎప్పుడో బంద్ చేశాడు. ఆయన వేరే పేపర్లలో, ఆంధ్రజ్యోతిలో, వెలుగులో, ఇంట్లో వచ్చిన కటింగ్స్ పెట్టుకొని దాంట్లో పెట్టుకుంటున్నాడు. దేంట్లో ఆయన ట్విట్టర్లో దాంట్లో పెట్టుకొని దాన్ని ఆ పేజీని వాడుకుంటూ కటింగ్ని ఆయన రాసుకుంటూ పోతుండు. కవిత్వాలు బాగా రాస్తున్నాడు. ఆ టీం అంతా బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం అందించిందంతా కాపీ పేస్ట్ చేస్తూ పోతున్నాడు. ఆ కవిత్వాల పరంపర కొనసాగుతుంది. ఇక్కడ కూడా నమస్తే తెలంగాణ కటింగ్ వాడడం లేదు. ఎందుకంటే ఆ పత్రికను నమ్మడం లేదు, ఆ వార్తలు వచ్చిన విషయాలు కూడా జనాలకు ఎందుకు చెప్పుకోవాలంటే ఈయననే నమ్మడం లేదు, జనం కూడా నమ్మడం లేదు అనే విషయం తెలిసిపోయింది. కాబట్టి వేరే పత్రికలు ఎక్కడెక్కడ కొంత ప్రభుత్వం మీద నెగిటివ్ వచ్చిన వార్తను పెట్టుకుంటూ ట్విట్టర్లో కామెంట్ చేసుకుంటూ పోతున్నాడు. అయితే ఇక్కడ ఉన్న మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీద నమ్మకం లేక ఆయన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు, సోషల్ మీడియా వ్యవస్థ. ఆ మధ్యలో మనం వాస్తవం టీవీలో కూడా డిస్కషన్ చేశాం. నెలకు దాదాపు ₹1 కోటి పైగా ఒక సోషల్ మీడియాకే కేటీఆర్ వెచ్చిస్తున్నాడు. అంటే అందులో యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, కొన్ని చిన్న చితక పత్రికలు కావచ్చు, వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ ఇంకా వాళ్ళు అదే పనిగా ఉసుగొలుపుతున్నాడు అనే ఒక ప్రచార నేపథ్యంలో కూడా వాస్తవం టీవీ ఒక స్టోరీలో భాగంగా డిస్కషన్ చేసిన విషయం మీకు తెలిసిందే. అయితే ఆయన సోషల్ మీడియాని నమ్ముకుని ఇవన్నీ చేసుకుంటూ నేను ఇంకా దీన్ని కూడా ఒక్కొక్కసారి ఇక్కడ పడేసి ఇప్పుడు ఢిల్లీకి పోయి చెప్తాడంట. మొన్న కూడా మాట్లాడండి, ఢిల్లీలో మాట్లాడితే ఇదంతా ఇష్యూ అంతా పెద్దగా అందరికీ పోతుంది, రేవంత్ రెడ్డి చేసిన అవినీతి
ఏడాదిలో జరుగుతున్న అక్రమాలు అవి ఇవి అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుంది, ఇక్కడ అంతా ఢిల్లీలో మాట్లాడు దేశవ్యాప్తంగా తెలుస్తుంది అని ఆయన ఈ మధ్య ఇదో కొత్త పదం అందుకున్నాడు కేటీఆర్. ఢిల్లీ పోతున్నా మాట్లాడుతున్నాడు, అక్కడ ఏం రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, ఏం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దిశలో లాంటి పత్రికల్లో వచ్చిన ఈ టాపిక్ సందర్భంగా వచ్చిన ఒక విశ్లేషణలో అసలు ఒక పొత్తు వ్యవహారం మాట్లాడుకుండా అనే కోణం దాంట్లో టచ్ చేశారు. పెద్దగా దాన్ని హైలైట్ చేయకుండా గతంలో బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతుందని టామ్ చేసిన పత్రికలు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ నుంచి ఎంచుకున్నాయి. దీంట్లో కేటీఆర్ ఢిల్లీ పర్యటన నేపథ్యాన్ని తీసుకొని ఏమనంటే మీకు ఎంపీ సీట్లు ఎన్ని, ఎమ్మెల్యే సీట్లు ఎన్ని, మాకు ఇంత ఇస్తారా అంత ఇస్తారా అనే ఒక బేరసారాలు చేసుకోవడానికి కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు మొన్న 12వ తారీఖు. అందులో భాగంగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చేసారు. కాబట్టి వీళ్ళంతా అప్పటి వరకు ఒక పొత్తు పెట్టుకునే కార్యక్రమాన్ని అన్అఫీషియల్గా అప్పటి వరకు కొనసాగిస్తూ సమయం వచ్చినప్పుడు అధికారికంగా పొత్తు పెట్టుకొని ముందుకు పోతారు. ఒక మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఇద్దరికి, బీఆర్ఎస్కు బీజేపీకి అని చెప్పడం ఉద్దేశంగా వార్తా కథనాలు కొన్ని పేపర్లలో వచ్చాయి. ఇప్పుడు ఇది ఒక డిస్కషన్, కేటీఆర్ మళ్ళీ ఢిల్లీ పోతున్న డిస్కషన్ కూడా హాట్ టాపిక్గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే గవర్నర్ అనుమతి రాదు, కేటీఆర్ అరెస్ట్ కాడు అనేది మాత్రం క్లారిటీ వచ్చేసింది ఈ ఫార్ములా దాంట్లో. ఇక లగచర్ల విషయంలో అరెస్ట్ చేయాలనే ఉద్దేశం నుంచి దాదాపుగా తప్పుకున్నట్టు కూడా మనం గతంలో కేటీఆర్ని ఇంకా ఆ విషయంలో అరెస్ట్ చేయలేడు, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టమని రేవంత్ రెడ్డి మాట్లాడిన కామెంట్లు చూసినాము. వెంటనే బీఆర్ఎస్ లింక్ ఉన్న సురేష్ ఎవరితో మాట్లాడారో చూస్తే ఆయన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినట్టుగా అతన్ని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కూడా తరలించిన ఉదంతా మనం చూసినాం. అయితే కేటీఆర్ పేరు కేటీఆర్ చెప్పిన తర్వాతనే ఈయన అక్కడ చెప్పడం, ఆ సురేష్ రెచ్చిపోవడం ఇదంతా విచారణలో వెల్లడైంది. కేటీఆర్ని కూడా ఈ ఇష్యూలో కేసులు ఇరికిస్తారు, పంపిస్తారు జైలుకు అనే ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రజా ఆందోళనలో ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేస్తే వాళ్ళకి ప్లస్ అవుతుంది తప్ప ఇది గవర్నమెంట్కు మైనస్, వాళ్ళకి ప్లస్ అయితే గవర్నమెంట్కి మైనస్ అయితే తప్ప ఒక అవినీతి కేసులో దొరకబట్టుకొని విచారణ చేసి పంపించింది బాగుంటుంది. కానీ ఈ ఆందోళన నేపథ్యంలో పంపిస్తే కరెక్ట్ కాదు. అంటే కలెక్టర్ దాడి నేపథ్యంలో జరిగినప్పటికీ కూడా కలెక్టర్ మీద దాడిని ఖండించాలే, ఇది బాగాలేదు అని అందరూ అనుకుంటున్న తరుణంలో కూడా అది ఎంతో కొంత పొలిటికల్ మైలేజ్నే అరెస్ట్ చేస్తే, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే పొలిటికల్ మైలేజ్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దాని నుంచి వెనక్కి తగ్గింది. కేటీఆర్ని ఆయుష్లో లఘుచర్ల, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు కోసం జరిగిన భూసేకరణ, అభిప్రాయ సేకరణ సంఘటనలో కలెక్టర్పై దాడి నేపథ్యాన్ని సీరియస్గా తిన్న ప్రభుత్వం దీని మీద సీరియస్గానే యాక్షన్ తీసుకుంటుంది. కానీ పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్తో దాన్ని ముగించేసింది, కేటీఆర్ దాకా తీసుకుపోలేదు, దాన్ని బ్రేక్ చేసింది. ఇక ఈ ఫార్ములా కార్ రేసు దాంట్లో మాత్రం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ కొంత ఆలస్యం జరుగుతూ ఉంది, గవర్నర్ అనుమతి ఇవ్వడంలో జాప్యం చేస్తూ ఉన్నారు, కానీ ఆలస్యమైన జైలుకు పోవడం తథ్యం. కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు, జైలుకు పోతాడు, ఎవరైనా నేరం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందని మహేష్ కుమార్ గౌడ్ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొంత సమయం ఇచ్చైనా కానీ కేటీఆర్ని ఫార్ములా ఈ కార్ రేసులో పంపిస్తారు తప్ప లగచర్ల విషయంలో కలెక్టర్పై దాడి జరిగిన నేపథ్యంలో కేటీఆర్ హస్తం కూడా ఉంది, తెర వెనుక ప్రోత్సహించాడనే కోణంలో అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపించడం లేదు. మొత్తానికి కేటీఆర్ ఢిల్లీ పర్యటన మరొకసారి రాజకీయ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనుబంధం, వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్కి సంబంధించిన ఒక ఏదైతే వస్తున్న ప్రచారానికి ఇది మరింత ఊతమిస్తున్నట్టుగా, మరింత రాజకీయ సర్కిల్లో అంటే పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్ వచ్చే విధంగా ఇదొక సందర్భంగా వాళ్ళు మీడియాలో కథనాలు వస్తున్న దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానంగా ఈరోజు వార్తాపత్రికల్లో 3 బ్రేకింగ్ న్యూస్గా మనం మాట్లాడుకుంటాం.